సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి, సంచలనాలు సృష్టించాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం అలాగే వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది, సూపర్ 6 పై ఏమనుకుంటున్నారు, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్ను మీ ముందు ఉంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం గురించి చూద్దాం. ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పుడి వెంకటేశ్వరరావు టీడీపీ నుంచి పోటీ చేశారు. వైసీపీ నుంచి పోటీ చేసిన తలారి వెంకట్రావుపై 33,946 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన తర్వాత కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలో జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. మరి ఎన్నికల సమయంలో కొవ్వూరు నియోజకవర్గ ప్రజలకు ముప్పుడి వెంకటేశ్వరరావు ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. ఏరియా హాస్పిటల్ను అప్గ్రేడ్ చేయిస్తా అంటూ హామీ ఇచ్చారు. అలాగే నందమూరు పసిబెద్దల రోడ్డు నిర్మాణాన్ని చేపడతామని చెప్పారు. గోదావరి నుంచి తాగునీరు తీసుకొస్తాము అంటూ హామీ ఇచ్చారు. గోదావరి పక్కనే కొవ్వూరున్న తాగునీటి సమస్య అక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంది కాబట్టి హామీ ఇచ్చారు. ఇక రైల్వే హాల్టులు పెంచేలా చేస్తాను అంటూ చెప్పారు. పుష్కర ఘాట్లు అభివృద్ధి చేస్తామంటూ కూడా ఆయన ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. మరి ఇప్పటికీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పటికీ కొవ్వూరు నియోజకవర్గంలో కనిపిస్తున్న సమస్యలు ఇవి. కొవ్వూరు ఏరియా హాస్పిటలే అక్కడ ఒక ప్రధాన సమస్య. కొవ్వూరు ఏరియా హాస్పిటల్లో వసతులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మందులు లేవు, సిబ్బంది లేరు అని జనం అంటూ ఉన్నారు. ఏదైనా వైద్య అవసరం కోసం తరచూ రాజమండ్రి జనరల్ హాస్పిటల్కే రిఫర్ చేస్తున్నారని చెప్తున్నారు. కొవ్వూరు హాస్పిటల్కు రిఫరల్ హాస్పిటల్గా అపఖ్యాతి కూడా ఉంది. గోపాలపురం, పోలవరం, నిడదవోలు కొవ్వూరుకు ఆధారం. రాజమండ్రిలో రద్దీ కావడంతో ఇప్పుడు కాకినాడకు రిఫర్ చేస్తున్న పరిస్థితి తలెత్తుతోంది. సెగ్మెంట్లో పిహెచ్సిల్లో అంతటా కూడా మౌలిక సదుపాయాలు కొరత ఎక్కువగా కనిపిస్తూ ఉంది. వీటితో పాటు గోదావరిపై రోడ్ కమ్ రైలు వంతెన అవసరం. రాజమండ్రి, కాకినాడ, విశాఖ చేరుకోవటానికి ఇది కీలకం. అలాగే కొవ్వూరు సహా చుట్టుపక్కల డ్రైనేజ్ సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి. డ్రైనేజీల నిర్వహణ సరిగా లేక డ్రైనేజీలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. దీంతో దోమలు వ్యాపిస్తూ ఉన్నాయి. దోమల కారణంగా వ్యాధులు వస్తూ ఉన్నాయని జనం అంటూ ఉన్నారు. ఇక పంగిడిలో గోదావరి నీటి ఎత్తిపోతల పథకం అడ్రస్ లేదు అని జనం అంటూ ఉన్నారు. అలాగే నిడదవోలు పంగిడి రోడ్డు గుంతలమయంగా ఉంది. ఆ రోడ్లో ప్రయాణించాలి అంటేనే జనం భయపడుతున్నారు. నిడదవోలు కొవ్వూరు మధ్య ప్రయాణికులకు చాలా అసౌకర్యమైన పరిస్థితులు ఉన్నాయి. ఇవి ప్రధానంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. ఇక ఎమ్మెల్యే పనితీరుకు జనం ఏమనుకుంటూ ఉన్నారు, ఆయనకు పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మాట్లాడుకుందాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. కొవ్వూరు ఏరియా హాస్పిటల్ను 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయటం ఒక పాజిటివ్ అంశం. కొవ్వూరులో కొత్త బస్టాండ్ మంజూరైంది. ఇది పాజిటివ్గా ఉన్న అంశాల్లో మరొకటి. అలాగే గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనలో స్పీడ్గా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక కొవ్వూరుకు కొత్త డిగ్రీ కాలేజ్ భవనం మంజూరు కావడం, అలాగే కాలువల్లో పూడిక తీసివేత పనులు షురూ చేయడం, ఇవన్నీ పాజిటివ్గా కనిపిస్తున్న అంశాలు. మరి నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. నెగిటివ్గా ఉన్న అంశాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కూటమి విభేదాలను పరిష్కరించడంలో ఎమ్మెల్యే విఫలమవుతూ ఉన్నారు అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది, ఇసుకను అక్రమంగా నిల్వ చేస్తూ ఉన్నారు. అక్రమ తరలింపుపై, అక్రమ నిల్వలపై ఎమ్మెల్యే చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు, పట్టించుకోవడం లేదు అనే మాటలు వినిపిస్తున్నాయి. అలాగే ఏ అభివృద్ధి చేయాలన్నా నేరుగా కుదరని పరిస్థితి అక్కడ కనిపిస్తోందని అంటున్నారు. జన సైనికులతో నిత్యం ప్రోటోకాల్ రగడ కనిపిస్తూ ఉంది. టీడీపీలో వర్గ పోరుతో ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడంలో వైఫల్యం, ఇవన్నీ నెగిటివ్గా ఉన్న అంశాలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు జనం వేస్తున్న మార్కులేంటో ఒకసారి చూద్దాం. చాలా బాగుంది అని 7.7% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 46.2% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 35.9% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని 5.1% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని ఇంకో 5.1% మంది జనం అంటున్నారు. అంటే దగ్గరగా 10% మంది జనంలో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంది. సుమారు 90% మంది జనం సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 18% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 38.4% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 30.8% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని 10% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని చెప్తున్న
వారి సంఖ్య 2.8%గా ఉంది. అంటే దగ్గరగా 12 నుంచి 13% మందిలోనే కొంత అసంతృప్తి కనిపిస్తోంది. మిగిలిన 87 నుంచి 88% మంది ప్రజలు చంద్రబాబు పనితీరుకు సంతృప్తిగా ఉన్నారు అని అర్థమవుతోంది. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు కొవ్వూరు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 5.1% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 28.2% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 46.2% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 17.9% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 2.6% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 20% మంది జనంలో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంది. 80% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 5.1% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని ఇంకో 5.1% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 17.9% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 66.7% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 5.1% మంది జనం అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 5.1% మంది జనం చెప్తుంటే బాగుంది అని 7.7% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 64.1% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 17.9% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 5.1% మంది జనం చెప్తున్నారు. మంత్రి నారా లోకేష్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 1.8% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 10.3% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 70% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 15.4% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 2.6% మంది జనం చెప్తున్నారు. అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయి అని 41% మంది జనం అంటున్నారు. కావు అని 23.1% మంది జనం చెప్తున్నారు. కావచ్చు అని ఇంకో 23.1% మంది జనం అంటున్నారు. తెలియదు అని 12.8% మంది జనం చెప్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతుంది అని 15.4% మంది జనం చెప్తుంటే కాదు అని 46.2% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 20.5% మంది జనం చెప్తుంటే తెలియదు అని 17.9% మంది జనం చెప్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగిన ప్రశ్నకు పెరిగాయి అని 5.1% మంది జనం అన్నారు. పెరగలేదు అని 74.4% మంది జనం చెప్పారు. పెరిగి ఉండొచ్చు అని 20.5% మంది జనం అన్నారు. తెలియదు అని ఎవరు చెప్పడం లేదు. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు వస్తుంది అని 12.8% మంది జనం చెప్తుంటే రాదు అని 41% మంది జనం అంటున్నారు. రావచ్చు అని ఇంకో 41% మంది జనం చెప్తుంటే తెలియదు అని 5.1% మంది జనం అంటున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 7.7% మంది జనం అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 10.3% మంది జనం చెప్పారు. తెలియదు అని 82.1% మంది జనం అన్నారు. ఇవి కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.